ఫ్రీ 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 ఆల్ ఫ్రీ. ఇంట్లో సమర్పూతలా పడుకోండి, మేమే మీకు వచ్చి నోటి దగ్గరికి భోజనం మొత్తం తినిపిస్తాం. ఇది మన ప్రభుత్వాల నిర్వాహకం. చెప్పుకుంటే సిగ్గుచేటు. కష్టపడాలనుకున్న వాళ్ళు ఎంకరేజ్ చేయాలి తప్ప సోమర్పూతులు ఎంకరేజ్ చేసినట్టుంది ఈ ప్రభుత్వ విధానాల్లో. వీటికి ఆద్యం పోసింది మాత్రం తమిళనాడు మహారాష్ట్రం మహామహులు వాళ్ళ పరిగమాలిన చర్య ఈ రోజు దేశవ్యాప్తంగా క్యాన్సర్ లాగా పాకిపోతుంది. ఎక్కడ చూసినా ఫ్రీలు అనౌన్స్ చేస్తున్నారు. ఫ్రీలు అనౌన్స్ చేయడం వల్ల దేశంలో సోమర్పూతలు తయారవుతారు తప్ప కష్టపడే మనుషులు తగ్గిపోతారు. ఒకరిని చూసి ఒకడు ఫ్రీలకు అలవాటు పడిపోతున్నారు. ఎందుకు ఇవ్వాలండి ఫ్రీ? ఫ్రీ ఇవ్వడం కాదండి. అవసరం ఉన్నాడు ఆపన్నాస్తం కావాల్సిన వాడికి అందించండి. అసలు విద్యా వైద్యం ఫ్రీగా ఉండాలి, ఉపాధి ఖచ్చితంగా కల్పించాలి. అంతేగాని విద్యా ఉపాధి కల్పించకుండా, వైద్యం అందించకుండా, విద్యల పేరుతో లక్షల ఫీజులు కట్టించుకుంటూ ఎందుకండి ఇవి? ప్రభుత్వంలో ఏ సంస్థలైనా సరే మనుగడ సాగించాలంటే ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి, ఒక వ్యక్తికి విద్య ఉండాలి, ఒక వ్యక్తికి ఉపాధి కలిగించాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వ సంస్థలు కూడా చక్కగా మనుగడ సాగిస్తాయి. అవన్నీ మానేసి సిగ్గు లేకుండా తమిళనాడు ప్రభుత్వం అయితే ఇంటికి విమానం ఇస్తామని కూడా అనౌన్స్ చేస్తారేమో ముందు. ఎందుకంటే వాళ్ళ పరికమాలిన చర్యలే ఈ రోజు దేశానికి ఆదర్శవంతమైన స్కీములు అయిపోతున్నాయి. ఆ స్కీములు ఎన్ని స్కాములు ఉన్నాయో తెలియదు కానీ తమిళనాడు ప్రభుత్వం అంతా దిక్కుమాలిన ప్రభుత్వాలు ఇంకెక్కడ ఉండవేమో. అయినప్పటికీ కూడా ఆ రాష్ట్రంలో ఉన్న మనుషులు కష్టపడే తత్వం ఉన్న వాళ్ళు కనుక ఇప్పుడు కూడా అభివృద్ధి సాధిస్తుంది. ఫ్రీ ఇవ్వచ్చు. ఫ్రీ ఎవరికి ఇవ్వాలి? అవసరం వాళ్ళకి ఇవ్వాలి. ఒక 45-50 సంవత్సరాలు దాటిన ముదురు పడిన వయసులో ఉన్న వాళ్ళకి ఏదో కొన్ని స్కీములు ఇచ్చారంటే అర్థం ఉంది. అలాగే 60 సంవత్సరాలు దాటిన తాత వాళ్ళకి స్కీములు ఇచ్చారంటే అర్థం ఉంది. కానీ అందరికీ స్కీములు ఇచ్చేస్తున్నారు. బస్సు ఫ్రీ అంట అందరికీ ట్యాక్సుల రూపంలో మళ్ళీ సామాన్య ప్రజల మీద రుద్దుతారు. అవసరనోడికి ఒక అన్నం ముద్ద పెట్టడంలో తప్పు లేదు. అన్న క్యాంటీన్లు ఎవరు చెడ్డ అనరు, అలాగే అమ్మ క్యాంటీన్లు ఎవరు చెడ్డ అనరు. కానీ అన్ని చోట్ల ఫ్రీలు ఇచ్చిపోయడం, ఎలక్షన్ వచ్చినప్పుడు ఇంటికి ఫ్రిడ్జ్ ఇస్తాం, వాషింగ్ మిషన్ ఇస్తాం, టీవీ ఇస్తాం అనడం ఏంటండి పనికిమాలిన స్కీములు? ఇవన్నీ ఎవరు డబ్బులు తెస్తున్నారండి? వాళ్ళు సొంత డబ్బులు ఇస్తున్నారా? వాళ్ళు సొంత డబ్బులు ఇస్తే వాళ్ళ ఆస్తులు కరిగిపోవాలి కదా. కరిగిపోవట్లేదు, పెరిగిపోతుంది. పర్వత శిఖరాలాగా రాజకీయ నాయకుల ఆస్తులన్నీ పెరిగిపోతున్నాయి. దీనిలో ఎవరు ప్రశ్నించరు, నిలదీయరు. కేవలం ఈ ప్రభుత్వాలు ఇచ్చిన ఫ్రీ స్కీముల వల్ల చాలా మంది పనిచేయడానికి కూడా ఇష్టపడలేదు. ఈ రోజు పనులకు కూడా ఎవరు రావట్లేదంటే ఫ్రీ స్కీముల వల్లే. ఫ్రీ స్కీములు ఉండడం అవసరమే. అది ఎవరికి అవసరం ఉన్న వాళ్ళకి ఉండాలి, అపన్నులకు ఉండాలి, బాధల్లో ఉన్న వాళ్ళకి ఉండాలి. అందరికీ ఫ్రీ స్కీములు ఎందుకండి? కొన్ని కుటుంబాల్లోని ఆ ఫ్రీ స్కీములతో బతికేస్తుంటే అనిపిస్తుంటది. మరి ముఖ్యంగా ఈ తమిళనాడు రాష్ట్రంలోనైతే మరీని దాన్ని చూసి కర్ణాటక చూసుకో, ఆంధ్ర చూసి తెలంగాణ, ఇలాగ ఒక్కొక్క రాష్ట్రానికి కూడా ఈ ఫ్రీ స్కీములు పాకిపోతున్నాయి. ఆకలన్నోడికి అన్నం పెట్టడంలో తప్పు లేదు, కానీ అది అవసరమైన వాడికి అయి ఉండాలి. పని చేసుకున్నోడికి ఉపాధి కల్పించండి. అదే మీరు చేసి మేలు. పని చేసినోడు కూడా, లేకపోతే గౌరవం బ్రతకాలు అనుకున్నాడు కూడా ఒక అడుక్కున్నోడు చేసేస్తే అది గవర్నమెంట్ కి ఏ రకంగా మేలు కలగజేస్తుందని ఆలోచిస్తున్నారు. ఒకసారి ఫ్రీకి అలవాటు పడినోడు భవిష్యత్తులో కష్టపడగలరా? కనుక గవర్నమెంట్లు అన్ని ఆలోచించాలి. ఒక ఫ్రీ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు దానిలో జవాబుదారీతనం కూడా ఉండాలి. అసలు ఈ కోర్టులు గాని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఫ్రీ స్కీముల విషయంలో ఒక విధంగా చర్యలు తీసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళ నోటుకు వచ్చినట్టు రాజకీయ పార్టీలు అన్ని కూడా స్కీములు అనౌన్స్ చేయడం మాత్రం చట్టబద్ధతగా లేదు, హేతుబద్ధంగా అంతకన్నా లేదు. చేయండి. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ మెడికల్, కంపల్సరీ జాబ్స్ అన్ని ఒక స్కీమ్ తీసుకురండి. అది నిజమైన స్కీము. దేశ ఆర్థిక భవిష్యత్తుకి, దేశ యువతకి ఉపయోగపడే స్కీము. ఉపాధి కల్పించరు, మెడికల్లో దోచుకుంటారు, విద్యలో దోచుకుంటారు. ఆరోగ్యం కోసం కొన్ని కుటుంబాల్లో ఇళ్లలో ఆస్తులు తాకట్టు పెట్టుకున్న ఉదంతాలు ఎన్నో మనం చూస్తున్నాం. అదే విద్య కోసం అప్పులు చేసేసి పిల్లలకి ఫీజులు కట్టిన ఉదంతాలు ఎన్నో చూసాం. ఒక ప్రభుత్వం ఉందంటే ముందు ఆరోగ్యం, విద్య అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఫ్రీ చేయాలి. ఉన్నోడు లేనోడు అని కాదు. లేనోడికి అనారోగ్యం వస్తుందా? ఉన్నోడికి అనారోగ్యం రాదా? ఆడైతే ఇప్పుడు ఇల్లు అమ్ముకొని ఆడు ఫీజులు కట్టుకోవాలా? ఇల్లు అమ్ముకొని బిల్లులు కట్టాలా? అది ఎంతవరకు న్యాయం? ట్యాక్సులు కట్ చేస్తున్నారు కదా మధ్యతరగతి వాళ్ళందరి దగ్గరేను. ఆ ట్యాక్సులతోటే వాళ్ళు కూడా ఫ్రీ ఇవ్వండి. అన్ని ఆడటం లేదు. ఉచిత విద్య, ఉచిత వైద్యం అవి చేయండి ఫ్రీ. మెడికల్ లాంటి యువకులు వస్తారు, తాత వాళ్ళు కూడా ఆలంబనగా ఉంటది. వికలాంగులకి, పని చేయలేని వృద్ధులకి ఏదైనా ఫ్రీ స్కీమ్ ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. పని చేయగలిగే సత్తా ఉన్నోడికి ఎందుకంటే ఫ్రీ స్కీమ్. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయశాఖ ఇవన్నీ కూడా ఆలోచించి ఈ ఫ్రీ స్కీముల మీద తగు నిర్ణయం తీసుకోవాలి. కనుక ప్రభుత్వాలు మరొక ఆలోచించాలి. ఎవరికి, ఏ సంస్థకి ప్రభుత్వం వ్యతిరేకం కాదు, కానీ ఈ ఫ్రీ స్కీములు అనేది ఒక సక్రమ బద్ధంలో అవసరమైన వాడికి మాత్రమే ఇవ్వాలి. ఆ విశ్లేషణ మీకు నచ్చినట్టయితే మమ్మల్ని ఆశీర్వదించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా, మీ జనార్దన్.